వరదలు నా తండ్రి, వర్షాలు నాయన, ఎంతగానో జనము నశింపు, ఆస్తి నష్టం తండ్రి. నాయన నువ్వు కాపాడే దేవుడువు కదా ప్రభువా, నువ్వు కాపాడయ్యా నీ ప్రజలను నాయన. అయ్యా తండ్రి తండ్రి, నీ సృష్టి అంతా కూడా నాయన సర్వనాశనం అయిపోతూ అల్లకల్లోలంగా నాయన అల్లాడిపోతూ ఉన్నారు నీ బిడ్డలు. నా తండ్రి, నీ బిడ్డల్ని నాయన నువ్వు కాపాడు తండ్రి. నీ త్రిశిలేవ చెంతవా రక్షించు నాయన, ఈ లోకమును రక్షించు ప్రభువా, కాపాడు తండ్రి, కరుణించయ్యా. ప్రతి ఒక్కరి మొర ఆలకించు, ప్రార్థనలు ఆలకించు, ఉపవాస దీక్షల్లో నీ ఉండు నా ప్రభువా. నీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నాయన మా మొరలన్నీ ఆలకించావని మేము నమ్ముతున్నాము నా తండ్రి. నీకు స్తోత్రము నాయన. తండ్రి, అనారోగ్యంతో ఉన్నవారిని మీరు స్వస్థపరచండి ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. అవసరతలో ఉన్న వారికి అవసరతలను తీర్చండి నాయన తండ్రి. రోగములు నాయన తండ్రి నాయన ఎన్నో దిగుళ్ళు, వేదనలు, శోధనల నుంచి తప్పించి కాపాడి ఆదరించి నీ బిడ్డల్ని రక్షించమని మా ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. మంచి సమయానికి వచ్చి ఉన్నాం. మీరు అటు ఇటు ఎవరు కూడా తిరగకుండా మీకు కేటాయించిన సీట్లలో మీరే ఆసీనులు అవ్వండి. ఈ ఉపవాస దీక్షలో ఎలాంటి దీక్షగా మనం ఉంటే దేవాతి దేవుడు దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని, మన అక్కర్లు, మన అవసరతలను అన్నీ కూడా యేసు నామంలో తీసివేస్తాడని ఆశపడుతూ ఈ ఉపవాసాన్ని మన పితరుడైన మోషే గారు మొదలుపెట్టింది మన తండ్రి అయిన యేసుక్రీస్తు 40 దినాలు 40 రాత్రులు కొండ మీద నడిపించి, నిర్గమకాండములో మోషే గారు కూడా మనకి నేర్పించి, అనేక భక్తులు మనకి ఉపవాసమును గురించి నేర్పిస్తూ వారి జీవితాలని మార్చుకుంటూ వారికి కలిగినవన్నీ కూడా నూరంతల దీవెనలతో నింపినట్టుగా ఈ ఉపవాసం కనిపిస్తూ ఉంది. మేడగదిలో చేసిన ఉపవాస దీక్షలో పరిశుద్ధాత్మతో నింపబడి వారు అనేకమైన కార్యాలు చేయటానికి దేవుడు ముందుకి చూపాడు, కృప చూపాడు. మనము కూడా అతి కార్యాలు రుచి చూద్దాం. అందరూ కూడా తీయండి మీ జీవ గ్రంథాలు. 27వ కీర్తన 6వ వచనాన్ని చదవగా విందాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన తర్వాత చదువుదాం. ఇక్కడ శత్రువుల కన్నా నా తల ఎత్తబడేవాడు ఆయనే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసునాథుడా, యేసుప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆనాడు మా పూర్వీకులు ఉపవాసముతో రాత్రికి రాత్రే రాజాజ్ఞను మార్చిన దేవుడు, రాత్రికి రాత్రే ఎరుక గోడలు కూల్చిన దేవుడు, రాత్రికి రాత్రే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మా జీవితంలో ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, మా శత్రువులు ఎదుటనైనాటిని పటాపంచలు చేసి మా తలను పైకెత్తమని యేసులో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈ భక్తుడైన దావీదు ఎంత చక్కగా మనకి కుంగిపోకుండా, పడిపోకుండా, డేలా పడకుండా ఆయన ఎంతగానో మనకి నేర్పుతున్న పాఠం అని చెప్పాలి. ఏంటి పాఠం? నీ బ్రతుకుకి ఒక పాఠం, నీ జీవానికి ఒక పాఠం నేర్పుతున్నాడు ఈ భక్తుడైన దావీదు. నీ శత్రువులు ఎదుట నీ తల ఎత్తేవాడు ఆయనే. హల్లెలూయా.
ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొలియాతు దగ్గర తలంచుకుని ఉన్నారు. గొలియాతు వేసే విసురులకు, ఆ సవాళ్లకు వారు తాళలేక తల దించుకొని ఉన్నారంట. హల్లెలూయా. మీలో ఎవడైనాను ఒకడు నన్ను వచ్చి జయించిన ఎడలా నేను మీకు దాసులు అవుతాము, లేక మీరు మాకు దాసులు అవ్వండి. హల్లెలూయా. వాడిని చూస్తేనే ఇశ్రాయేలు ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఏంటమ్మా, ఏం చూసి భయపడుతున్నారు? మానవులమైన మనం భయపడేది కొన్నిటికి. ఒక సింహానికి భయపడతాం, ఎలుకబంటికి భయపడతాం, శత్రువుకు కూడా భయపడతాం. హల్లెలూయా. ఎందుకు ఈ శత్రువుకు భయపడతామంటే వెనకగా మనకి ఏ హాని చేస్తాడో, ముందుగా ఏ హాని చేస్తాడో అని ఒక భయం. ఈ ఇశ్రాయేలు ప్రజల్లో కూడా తలెత్తుకోలేని భయము వీరిని చోటు చేసుకున్న తరములో జీవాధిపతి అయిన యెహోవా దేవుడు, జీవము కలిగిన యెహోవా దేవుడు బాలుడైన దావీదును లేపాడు. హల్లెలూయా. ఈ దావీదుకి యుద్ధ నైపుణ్యం తెలియదు, యుద్ధం ఎలా చెయ్యాలో తెలియదు, కానీ శత్రువుల ముందు తల ఎత్తుకోవటం మాత్రము తెలుసు. హల్లెలూయా. ఎవరి ముందమ్మా? శత్రువుల ముందు. అడవిలో తన ఒంటరిగా ఉన్న సమయంలో ఒక సింహం వచ్చి తన గొర్రెను పిల్లని పట్టుకోగానే దానిని ఏ ఆయుధము లేకుండా తలెత్తుకుని దానిని 2 భాగాలు చేశాడు. హల్లెలూయా. అలాగే ఎలుకబంటును కూడా చేశాడని మనం వింటాం, చదువుతాం. శత్రువుల దగ్గర తలెత్తుకోవాలంటే సృష్టికర్త అయిన దేవుని ఆయన తల నీ మీద ఉండాలి. హల్లెలూయా. ఆయన చూపు నీ మీద ఉండాలి. గొలియాతు దగ్గరికి వెళ్ళాడు. యుద్ధ నైపుణ్యాలు కలిగిన ఏమీ లేకపోయినా ఒక్క ఒడిచుతో, ఒక్క చిన్న రాయితో 6 మూరలు జానుడైన గొలియాతుని ఏం చేశాడు? కింద పడేసింది. ఎవరు? ఆయన నమ్ముకున్న దేవుడు. ఇశ్రాయేలు ప్రజలందరూ తలలు దింపుకుంటే దావీదు ద్వారా వారి తలలు పైకి. చప్పట్ల కొట్టి దేవుణ్ణి మహింపచ్చు, చప్పట్ల కొట్టి దేవుణ్ణి మహింపచ్చు. నీ తల ఎత్తేవాడు ఆయనే. నీవేమి కూడా చేయలేవని యోహాన్ భక్తుడు అంటూ ఉంటాడు. ఇప్పుడు కొద్దిగా కిందకి చదవండి. అదే కీర్తన 27వ కీర్తన చివరి మాటలు. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. చాలు. ఎక్కడండి? గుడారములో అంటే ఇంటిలో అన్నమాట. ఆనాటి కాలంలో ఇలాగ బిల్డింగులు, స్లాపులు, డాబాలు లేక అపార్ట్మెంట్లు, మిద్దెలు లేవు, గుడారాలు. ఆయన గుడారములో ఉండి జీవాధిపతి అయిన యేసుని ఉచ్చరించుతూ దేవుడిని మహిమపరుచుతూ ఉన్నాడంట. మరి మనము కూడా ఈ ఉపవాస దినములో ఆయన గుడారములో చేరి నిర్గమకాండములు అంటాడు మోషేతో, మోషే నీవు నేను నీ ప్రజలు కలిసి నివసించటానికి నాకు ఒక గుడారము కావాలి, ఒక నివాసము కావాలి అంటాడు. ఈ భక్తుడైన దావీదుని ఎంతగానో వెచ్చించాడు కదా. ఆ భక్తుడైన దావీదు ఆలోచిస్తున్నాడు, నేను ఏ స్థితిలో వాడిని ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు దేవుడు, నేను ఎక్కడ ఉన్నవాడిని ఎక్కడికి తీసుకొచ్చాడు. తలపాగా చుట్టుకుని ఆ గొర్రెలమ్మటి ఎడారిలో తిరుగుతూ ఉన్న నన్ను తీసుకొచ్చి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలుకి 2వ రాజుగా నిలబెట్టి నా తలపాగా తీసి తలకేం పెట్టాడు? కిరీటాన్ని ఇచ్చిన దేవుడికి నేను కూడా ఒక గుడారాన్ని నియమించాలి. హల్లెలూయా. నేను కూడా ఒక దేవునికి ఒక మందిరాన్ని నియమించాలని ఆయన తలకించాడంట. మనమైతే కృతజ్ఞత లేని వారిగా ఉంటూ ఉన్నాం. కృతజ్ఞత. ఈరోజు మన అంశం కృతజ్ఞతలు కలిగి ఉండాలి.
క్రైస్తవులమైన మనము, మన కోసము ప్రాణం పెట్టిన దేవుడి కోసము, మన కోసము పరలోకం నుండి భూలోకానికి వచ్చిన దేవుడి కోసము మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా ఉంటుందో తెలుసా? వారి జీవితం శూన్యం. లోకములో కూడా అంటారు, వీడి కృతజ్ఞత లేని వాడండి, ఎన్నో మేలు నాయకుని పొంది ఈ రోజున నన్ను చూసిన పలకరించలేని గర్విష్ఠుగా ఉన్నాడు అనుకుని వారు కూడా లేకపోలా. అదే కీర్తన 50వ కీర్తనలోకి రండి. 50వ కీర్తన 14వ వచనములో కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తుతియాగము చేయుము. మైక్ తీసుకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తుతియాగము చేయుము. స్తుతియాగము చేయుము. మహోన్నతునికి మొర్రపెట్టు, మొక్కుబడులు చెల్లించుము. ఆపద కాలమున నీవు నన్ను కూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. పెడతా. ఐగుప్తులో మన పితరులందరూ ఎప్పుడు మొరపెట్టారు? వారికి ఆపద కలిగినప్పుడు, ఐగుప్తు వాసులు వారిని హింసిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు దేవాది దేవుడికి మొరపెట్టారు. అదే మొర చివరి దాకా ఉంటే పాలు తేనెల దేశానికి వెళ్ళిపోయేవారు. మన భక్తి కూడా ఈ శుక్రవారం చేసే భక్తి, ఆదివారం చేసే భక్తి, మన ప్రయాణం అంతటిలో ఇదే భక్తిని నీవు కొనసాగిస్తే ఎక్కడికి వెళ్తావు తెలుసా? రారాజైన యేసు దగ్గర ఉంటా, యేసుతో ఉంటా. ఆ బంగారపు వీధుల్లో పులులు మేకలు కలిసి ఆడుకునే సమయం పులులు మేకలు ఉంటాయి. భూమి మీద ఒక ధనవంతుడు, ఒక లేనివాడు ఉండటానికి ఇష్టపడతల్లా. వాడు కూర్చున్న ప్లేస్లో ఈ ధనవంతుడు కూర్చోవడానికి ఇష్టపడతల్లా. కానీ జీవాధిపతి అయిన యేసునాథుడు మానవుడిని మిగివేసే సింహాన్ని నీకు స్నేహితుడిగా చేస్తూ ఉన్నాడు. భూలోకంలోనే దాన్ని రుచి చూపించాడు, కానీ జనులు మర్చిపోయారు. మానవులమైన మనం మర్చిపోయాం. ఎప్పుడైతే దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు, సింహాల మధ్యలో వేసినప్పుడు సింహాలను ఏం చేశాడమ్మా? మర్చిపోయాం కదా. వాటన్నిటినీ కూడా వీడు నా కుమారుడు, ఇతడు నా కుమారుడు, అతడికి మీరు పరిచయం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. మనల్ని ఎలా ఉంటుంది? ఎముకలు కూడా కనపడవు కదా అమ్మా? కనపడతాయా? అలాంటి స్థితిని మర్చిపోయినా మళ్ళీ దానిని గుర్తు చేయిస్తున్నాడు. కడపటి ఆదాముగా యేసునాథుడు, యేసు ప్రభు, అయ్యా మీరు రండి, ఈ బంగారపు వీధులు మీకే, పులులు మేకలు కలిసి నివసించే స్థలము మీదే. మనమందరము ఆ కోట్లాది దూతలతో కలిసి మనము కూడా యేసు పరిశుద్ధుడు, క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తు పరిశుద్ధుడని స్తుతిస్తూ ఉంటే ఎంతటి భాగ్యం, ఎంత భాగ్యం. యెహోవా దొరుకు కాలం ఒకటి ఉంది, ఆ కాలంలో నేను వెతకాలి. నిన్నటిదాకా మామిడి పళ్ళు తిన్నాం, మామిడి పళ్ళు దొరుకుతాయా? కాలం. అందుకే ప్రసంగి ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి కాలం, 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 కాలం. ఇది కృపాకాలం. యేసు బిడ్డలను మీరు ఏదించినా, యేసు మందిరాల మీద దాడి చేసినా దేవుడు చూసి చూడనట్టుగా ఎందుకుంటున్నాడో తెలుసా? ఇంకా పాపం చేసేవాళ్ళు పాపం చేయని, పరిశుద్ధుడిగా ఉన్నావు, నువ్వు ఇంకా పరిశుద్ధుడిగా ఉండు. నీకు నేను జీతం ఇచ్చేవాడిని నేను, వాడి సంగతి చూసేది నేను. యెహోవాయే, ఇదే ఆయనే చూసుకుంటాడు. ఎవరైనా ఆయనే, నిన్ను కొన్న ఆయన చూసుకుంటాడు. ఒక వస్తువుని మనము స్వీకరిస్తే, ఒక వస్తువుని మనము కొంటే బహు జాగ్రత్తగా చూసుకుంటాం. ఒక మంచి నగను కొన్నారనుకో, దాన్ని ఎలా చూసుకుంటారు? లేక ఒక ధనము తెచ్చుకున్నారనుకో, పొలము అమ్మో లేక మరొక ధనము మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ధనాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు? చూస్తారా? అవతల పడేస్తారా? సృష్టికర్త అయిన దేవుడు అమూల్యమైన రక్తముతో నిన్ను కొని
నిన్ను జాగ్రత్తగా చూస్తున్నాడు. నీ పాదాలకు రాయి తగలకుండా, నీ దారి చీకటిగా ఉండకుండా ఆయనే వెలుగై ఉన్నాడు. జీవాధిపతి అయిన యేసు, ఎవరంటే ఆయన జీవాధిపతి అయిన యేసు అనుదినము నన్ను కాయిచుండగా. ఏంటంట? ఒక పూట కాదు, 2 రోజులు కాదు, ఈ 2025 కాదు, గడచిన కాలము కాదు, అనుదినము కాయిచున్నవాడు నీ తండ్రి. శత్రువులు ఎదురు నీ తల ఎత్తేవాడు. నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేకపోతే దేవుడు ఏమంటాడో తెలుసా? అక్రమ చేయవారులారా నా నుండి దూరముగా వెళ్ళిపోండి అంటాడు. మీరెవరో నాకు తెలియదు అంటాడు. ముమ్మారు మనము చూస్తూ ఉన్నాం. బుద్ధి లేని కన్నికలు, బుద్ధి కలిగిన కన్నికలను చూసాం. బుద్ధి లేని కన్నికలు, అయ్యా మేము శనివారం వచ్చాము, శుక్రవారం వచ్చాము, నీ భజన చేశాము, నీ ఆరాధన చేశామంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఈనాడు క్రైస్తవులు భ్రమతో బతుకుతున్నారు. ఎంతమందికి శత్రువులుగా చేస్తూ ఉన్నా ఆ శత్రుత్వాన్ని మర్చిపోకుండా, ప్రేమని పంచకుండా, శత్రుత్వాన్నితోనే వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారికి సంబంధించిన వారందరూ కూడా శత్రు సమూహంలోనే ఉన్నారు. నేను బాప్తిస్మ పొందాను చాలు ఇక అనుకుంటున్నారు. జుట్టులు ముడివేస్తున్నాను చాలు అనుకుంటున్నారు. నీవు నవ్వుతూ ఉన్నావు, తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా తండ్రి ఏడుస్తూ ఉన్నాడు నిన్ను చూసి. అయ్యో అయ్యో, నా కుమార్తెను నేను కాపాడానే, నా కుమార్తెను కాపాడానే, వీరి కోసమేనా నా ఇలువైన రక్తాన్ని చిందించి నా ఇలువైన ప్రాణాన్ని పెట్టానని ఆయన చింతిస్తున్నాడు. ఎందుకో తెలుసా? జీవాధిపతి అయిన యేసునాథుడు కళ్ళు ఎర్ర చేసి ఆయన కోపము మన మీదకి వస్తే మనము ఏమైపోతామో అది తెలియట్లా ఈనాడి భక్తులకు. అదే కీర్తన 54వ కీర్తన 6వ వచనములోకి రండి. పక్కనే 54వ కీర్తన 6వ వచనం. యెహోవా నామం ఉత్తమం, మీరు దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏంటంటే ఇది ఉత్తమైన నామం, ఇది పరిశుద్ధమైన నామం. యేసునామం, 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 నామం. అన్ని నామాల కన్నా పెద్ద నామం, అన్ని నామాల కన్నా గొప్ప నామం యేసునామం. పరలోకము నుండి దిగి వచ్చిన నామం, పరముకి నిన్ను తీసుకెళ్ళే నామం, కుంటివాణిని నడిపించే నామం, గుడ్డివాణిని చూపుచ్చే నామం. యేసు ప్రభు పుట్టక మునుపు నుండి బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల మట్టి ఎదురు చూస్తూ ఉన్న వాడిని యేసునామం వచ్చి నీ పరిపెత్తుకు వెళ్ళిపో అన్నాడు. అంతే. ఏమన్నాడు? నీ పరిపెత్తుకు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. అది బలమైన నామం, శుద్ధి కలిగిన నామం, జీవము కలిగిన నామం, చనిపోయిన వాడిని లేపే నామం. లాజరు బయటికి రానంగానే వచ్చేసాడు. ఏమన్నాడు? లాజరు ఆ రాయిని తొలగించండి. పేతురు గారు కూడా కవిత అనే చిన్నది చనిపోతే ఆ చిన్న దానిని పేరు సంబోధించి పిలవగానే మంచం మీద నుంచి లేచి వచ్చింది. హల్లెలూయా. ఎక్కడ శక్తి అంటే యేసునామం. యేసునామంలో దెయ్యాలు వెళ్ళిపోతాయి, యేసునామాల్లో రోగాలు వెళ్ళిపోతాయి, యేసునామంలో నీ కథ మారిపోయింది. హల్లెలూయా. నీ కథ మొత్తం మార్చేసింది యేసునామం ఒక్కటే. ఏ నామము నీ కథని మార్చలేదు, నీ బ్రతుకుని మార్చలేదు, నీ కుటుంబాన్ని మార్చలేదు. మార్చగలిగిన నామం ఒక్కటే. అది పరము నుండి వచ్చిన నామం, అది పరిశుద్ధమైన నామం, అది క్రీస్తు అనే నామం. నీ నామములో
ఆవగింజలో సగభాగమైన ఈ శ్వాసం మీకు కలిగి ఉంటే యేసునామంలో పారిపోతుంది. యేసునామంలో నీ శ్రమలన్నీ పటాపంచలైపోతాయి అని సెలవిస్తుంది. యేసునామం నీకు జయాన్ని ఇచ్చేది యేసునామం, జీవాన్ని ఇచ్చేది యేసునామం, నీ కుటుంబ స్థితిగతులను మార్చేది యేసునామం, నీ కుటుంబంలో సమాధానం ఇచ్చేది యేసునామం, నీ కుటుంబానికి ఆదరణ ఇచ్చేది కూడా యేసునామమే. హల్లెలూయా. రాత్రికి రాత్రే రాజాజ్ఞను మార్చింది యేసునామమే. రాత్రికి రాత్రే ఎరుకో గోడలు 7 మార్లు స్తుతించగానే 7 మార్లు నాయన నామాన్ని ధరించగానే ఏమైపోయింది? కూలిపోయింది. అందుకే యేసునామాన్ని ఉచ్చరించు, యేసునామాన్ని ఎమ్మడించు, యేసునామాన్ని ధరించు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నువ్వు బాప్తిస్మ పొంది తండ్రి కుమార నామాన్ని నువ్వు ధరించుకుని ఉంటే నీ తల ఎత్తేవాడు ఆయన. హల్లెలూయా. నీ బంధువులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, నీ రక్త సంబంధికులు చిన్న చూపు చూస్తున్నారేమో, అందరూ కూడా చులకనగా చూస్తూ ఉన్నారేమో. చులకనగా చూడకుండా ఘనమైన తల ఎత్తుకునేవాడు ఆయన నీ తండ్రి ఉన్నాడు నీకు. హల్లెలూయా. ఈ లోకంలో చాలా చిన్న చూపు చూశారు లాజర్ని. ఆయన పేరే పేద లాజరు, లేక అడుక్కునే లాజరు. అమ్మా, రొట్టె ముక్కలు తిని తన ప్రాణాన్ని తన నీతిని కాపాడుకున్న లాజరు తెలుసా? మన తండ్రి అయిన అబ్రహాము రొమ్మును ఆనుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. తన ఇష్టానుసారముగా తిని, తన ఇష్టానుసారముగా తిరిగి, తన ఇష్టానుసారముగా ఉన్న ధనవంతుడు ఎక్కడ ఉండడో మనకు తెలుసు, లోక సువార్తలో చూస్తాం. కానీ నీవు యేసునామం ద్వారా కృతజ్ఞత కలిగి యేసునామాన్ని ఉచ్చరిస్తూ, యేసునామాన్ని స్తుతిస్తూ, యేసునామాన్ని జపం చేస్తూ యేసు భజన చెయ్యి. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి రండి. త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి కొరకై విన్నవని కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అన్ని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును. చాలు. ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. అనేక ఆత్మలు ఉన్నాయి, దయ్యపు ఆత్మలు, దురాత్మలు, అనేక ఆత్మలు కాదు. పరిశుద్ధమైన ఆత్మ నీకు కలిగి ఉంటే ఆ మేడగదిలో 120 మంది చేసిన కార్యాలని రుచి చూస్తావు, రుచి చూసి తెలుసుకుంటావు. ఆ 100వ కీర్తనలో 3వ వచనం ప్రకారముగా యెహోవా దేవుడని, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటావు. రుచి చూసి, రుచి చూడడం తెలియదు కదా. లోకములో పాపము లేదుగా, పరలోకంలో పాపం లేదు, పళ్ళు కొరుక్కోవటం లేదు, వంట చేసుకోవటం లేదు, వస్త్రాల కోసం దిగులు పడతాం, ఆభరణాల కోసం దిగులు పడతాం, ఆస్తుల కోసం దిగులు పడతాం, అసలే లేదు. అక్కడ ఒకటే ఒకటి సమాధానం. సమాధానం అనే వస్త్రాన్ని ధరించి, శుచి వస్త్రాన్ని వెల్లడి చేస్తూ యేసుతో ఉండటమే భాగ్యం. అలాగే అదే కీర్తన 131వ కీర్తన 1వ వచనం చూద్దాం, ముగించుకుందాం. 34వ కీర్తన 1వ వచనం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. ఏంటంట? నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నువ్వు నేను చెప్పగలవా మాట? నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చక్కని వాక్యం. ఎల్లప్పుడూ పాటలు పాడగానే సరికాదు, జీవితం పరిశుద్ధంగా ఉండాలి.
నీ పిల్లలు, నీ యజమానుడు, నీ భార్య, నీకు కలిగినవన్నీ యేసు కంచెలో ఉండాలి. యెహోవా చూపు నీ మీద ఉండాలి, నీ పిల్లల మీద ఉండాలి, నీ కుటుంబం మీద ఉండాలి. ఉదయకాలం ఇంటికాడ నుండి వెళ్ళిన వారు తిరిగి వచ్చే భాగ్యం ఉండాలి అంటే ఆయన దేవదూతలు కావాలి, నీకు కావాలి, ఆయన సంరక్షణ కావాలి. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా అనే ధైర్యం నీకు ఉండాలి. నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వల్లివా మొక్కల వలె ఉంటారు. వారు శత్రు సైన్యాన్ని జయించగలిగిన తండ్రి వారితో ఉన్నాడు. వారి శ్వాసం కలిగి ఉంటారు. తలెత్తుకునేవాడిగా ఉంచుతాడు నా తండ్రి అని నీవు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడొస్తుందా ధైర్యం? నీవు నీ ఇంటి వారు యెహోవాను సేవించాలి. అదే 33వ కీర్తన 1వ వచనములు అంటాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించుడి. ఎవరంటాళ్ళు? నీతిమంతులు. యేసుని కలిగి ఉంటేనే నీతి, యేసు దగ్గరికి వస్తేనే నీతి. కానీ లోకంలో ఉన్న వారి సంగతి ఏంటి అని మీరు అడగొచ్చు. ఎవరు భక్తి వారికి ఎమ్మటే వస్తుంది. ఎవరి పూజా బలం అంటారు, లేక పూర్వకృత బలం అంటారు. అది నీవు చేసుకున్నది చేసుకున్నంత. కీడు చేయక మేలు చేయి, నీ పిల్లలకి నీకు మేలే జరుగుతుంది. నీవు ఏ కొలత కొలుస్తావో ఆ కొలతే నీ కుటుంబానికి దేవుడు కొలుస్తాడు. దేవుడి చిన్న మాటలు జీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీపించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్య, నీ కొందనాలు సూత్రాలైనా కృతజ్ఞత కలిగి మేము నివసించుట, మా శత్రువుల ఎదుట మేము తల ఎత్తుట, మా పక్షాన జయమిచ్చేవాడు యేసు ఉన్నాడని మేము మర్చిపోకుండా నిత్యము మా ఇంటిలోను ఒంటిలోను ఎప్పుడు నీ స్తుతి ఉండాలి. నీ స్తుతి ఉంటేనే జీవం, నీ స్తుతి ఉంటేనే ఆశ, నీ స్తుతి ఉంటేనే ఆరాధన. నీ స్తుతి 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 అని తొలిచే భాగ్యాన్ని మాకు, మా ప్రజలకు, ఈ ప్రాంతానికి మీరు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అని దేవుని దీవెన, తన కుమారుడైన యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మలో ఉన్న సావాసము సన్నిధి మనకి సకల పరిశుద్ధులకు సదా తోడై డైలీ కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.